రాబోయే వానాకాలం ఖరీఫ్ పంటల సాగుకు రైతులు ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త పల్లవి ఏవో ప్రియదర్శిని సూచించారు. రైతులు వరి కొయ్యలను తగలబెట్టవద్దని, అలా చేయడం వల్ల భూమి సారవంతం దెబ్బతింటుందని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న నాణ్యమైన విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి రైతు వేదికలో గ్రామ సర్పంచ్ గుండెల వజ్రవ్వ రాజు అధ్యక్షతన గ్రామసభ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సిద్దిపేట వారి ఆధ్వర్యంలో వానాకాలం పంటల్లో ముందస్తు ప్రణాళికపై రైతులకు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామసభ ద్వారా గ్రామంలో పలు సమస్యలు తమ దృష్టికి రావడం జరిగిందన్నారు. వ్యవసాయంలో వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందస్తు ఏర్పాట్ల గురించి వివరించడం జరిగిందన్నారు. పెరుగుతున్న సాగు ఖర్చులను దృష్టిలో ఉంచుకొని శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం ద్వారా అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయం పొందవచ్చని తెలిపారు. రైతులు తమ పొలాల్లో మట్టి నమూనాలు సేకరించి మట్టి పరీక్షలు చేయించుకోవాలని, మట్టి పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువుల వినియోగం చేపట్టడం ద్వారా పంటలకు అవసరమయ్యే పోషకాలను అందించవచ్చన్నారు. అలాగే భూసారాన్ని కాపాడుకోవడానికి పచ్చి రొట్టె ఎరువులు అయిన జిలుగు, జనుము, పిల్లి, పెసరను వేసుకోవడం ద్వారా ఎరువుల ఖర్చులను తగ్గించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బండారి రామచంద్రం, ఇన్ఛార్జ్ ఆఫీసర్ యాదమ్మ, ఏఈఓ సంధ్య, పంచాయతీ కార్యదర్శి బాలరాజు, ఏఎంసీ డైరెక్టర్ బాబురావు పాల్గొన్నారు. పెద్దగుండవెల్లి రైతు వేదికలో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. ఖరీఫ్లో ఎటువంటి పంటలు పెట్టుకుంటే వాళ్ళకు లాభసాటిగా ఉంటుందో డిపార్ట్మెంట్ తరఫు నుంచి సూచించడం జరిగింది. మెయిన్గా ఇప్పుడు వరి కొయ్యలు కాల్చుతున్నారు కాబట్టి రైతులకు అప్రమత్తం చేయడం జరిగింది. వరి కొయ్యలు కాల్చకూడదని వాళ్ళకు వివరించడం జరిగింది. వరి కొయ్యలు కాల్చడం వల్ల నేల మీద ఉన్న సారమంతా పోయి పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంది. మన నేలలో జీవ వైవిధ్యం ఉంటుంది, అనేక సూక్ష్మజీవులు ఉంటాయి. మనం కాల్చడం వల్ల అవి నశిస్తాయి. కాబట్టి అవి నశించడం వల్ల మేలు చేసే మిత్ర పురుగులు కూడా నశిస్తాయి. తద్వారా చీడపీడలు పెరిగి పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మనం వీలైనంత వరకు వరి కొయ్యలను కాల్చకుండా కలియ దున్నడం వల్ల నేల సారవంతమై గుల్లబారి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అలా పాటించాలని మేము సూచించడం జరిగింది. ఒకవేళ మా దృష్టికి ఎవరైనా రైతులు కాల్చినట్లు తెలిస్తే అది ఒక జీవో అనేది ఉందండి. ఆ జీవో ఎంఎస్ 27 ప్రకారం తక్కువ విస్తీర్ణంలో కాల్చితే ఆ రైతులకు 5,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. ఎక్కువ మొత్తంలో కాల్చడం జరిగితే 25,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని వివరించడం జరిగింది. అదిగాక మేము నిగరాని సమితిస్ గురించి కూడా వివరించడం జరిగింది. ఇందులో ఏమిటంటే రసాయనిక ఎరువులు అధికంగా వాడకుండా ఎంత మోతాదులో వాడాలో అంత మోతాదులో వాడాలని వివరించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ వానాకాలం నుంచి ప్రభుత్వం సన్న రకాలు ప్రోత్సహించమని చెప్పడం జరిగింది. ఆ 8 రకాల గురించి మేము వివరించడం జరిగింది. ఒకవేళ దొడ్డు రకాలు వేసుకోవాలి అంటే సగం సన్నై సగం దొడ్డు వేసుకోవాలని సూచించడం జరిగింది. థ్యాంక్ యూ. ఇక్కడ పెద్దగుండవెల్లి రైతు వేదికలో మనకి ముందస్తు ప్రణాళిక అంటే రాబో వానాకాలానికి ముందస్తు ప్రణాళికలో రైతులు ఎలాంటి పంటలు ఎంచుకోవాలి దాని గురించి మన తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సిద్దిపేట నుంచి మనం రైతులకు అవగాహన కల్పించడానికి ఇక్కడ పెద్దగుండవెల్లికి రావడం జరిగింది. సో రైతులు వ్యక్తపరిచింది ఏంటంటే వరి పద్ధతి మనకి విపరీతంగా పెద్దగుండవెల్లిలో చూసుకుంటే వరి పద్ధతి బాగా వేస్తున్నారు. సో వరి కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల ప్రభావం వల్ల మనకి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మరియు ఏంటంటే జిల్లా నుంచి కూడా మనకి ఏంటంటే ఈ బాగా ఎన్నికల ప్రభావం వల్ల మనకి ఆగస్టు, సెప్టెంబర్లో వర్షాలు అనేవి చాలా తగ్గుముఖం పట్టేటటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి వరి కాకుండా వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలుగా కంది లాంటి పంటలు వేసుకుంటే ఏంటంటే ఒక నెల రోజులు వచ్చినప్పటికీ మనకి ఏంటంటే కంది తట్టుకుంటుంది. కాబట్టి అలాంటి పంటలు వేసుకోవాలని, మక్క లాంటి పంటలు ఉన్నట్టయితే ఏంటి తక్కువ అంటే మనకు ఒకవేళ ఒక రైతుకు ఒక 5 నుంచి 10 ఎకరాలు ఉన్నట్టయితే వరి తగ్గించి 2 నుంచి 3 ఎకరాలు 4 ఎకరాలు వరి పెట్టుకొని కంది ఒక 2 నుంచి 3 ఎకరాలు అలా పెట్టుకుంటే బాగుంటుందని. అలా కాకుండా రైతులు వ్యక్తపరిచింది ఏంటంటే మాకు కోతులు, అడుగుబందులు సమస్యలు కూడా ఉన్నాయని వ్యక్తపరచడం జరిగింది. సో దాంట్లో కూడా ఏంటంటే మీరు ఇలా పంట మార్పిడి, పంట వైవిధ్యీకరణ ఇంకా పాటించినట్టయితే ఈ కోతులు, అడుగుబందుల నుంచి కూడా మనం తట్టుకోవచ్చు. అంతేకాకుండా మనకి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు ఒక అవగాహన సదస్సులు కల్పించమని కూడా రైతులు కోరడం జరిగింది. అందులో భాగంగా మా కూరగాయల మీద కానీ లేకపోతే ఆయప మీద కూడా అవగాహన కల్పించాలి మేడం, మాకు దాంట్లో ఉన్న సబ్సిడీలు కానీ ఇవన్నీ కూడా మాకు తెలియజేయాలని కోరారు. సో రానున్న కాలంలో కూడా మేము ఇంకొక మీటింగ్ పెట్టి కూడా మేము ఈ అవగాహన అనేది రైతులకి కల్పించడానికి